ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యూచర్పై ఇంట్రెస్టింగ్ డిబేట్ జరుగుతుంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరు ప్రస్తుతం ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేయకపోయినా మద్యం స్కామ్లో దొరికిన దొంగలు, దొరకని దొంగలు బట్టలు విప్పేస్తానని సాయిరెడ్డి చేసిన హెచ్చరికతో మిథున్ రెడ్డి మరిన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుల్లో మిథున్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. అదే సమయంలో నిన్న మొన్నటి వరకు విజయసాయి వైసీపీలో నెంబర్ 2గా కొనసాగారు. అధినేతతో గ్యాప్ రావడం వల్ల తాను 2,000 స్థానాలకి పడిపోయాని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పడం చూస్తే వైసీపీలో ఆయన స్థానానికి ఎంతటి ప్రాధాన్యత ఉండేదో అర్థమైపోతుందని అంటున్నారు. అయితే లిక్కర్ స్కామ్లో ఈ ఇద్దరు ఇరుక్కోవడంలో చర్చనీయాంశమవుతుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మద్యం విధానంలో మార్పు తీసుకువచ్చారు. అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పాలసీని విజయసాయిరెడ్డి ఇంట్లో రూపొందించారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ విషయాన్ని సాయిరెడ్డి కూడా అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తన ఇంట్లో 2 సమావేశాలు నిర్వహించి మద్యం విధానంపై చర్చించామని మీడియాలో అంగీకరించారు. అదే సమయంలో తనకు స్కామ్తో సంబంధం లేదని, ఒక్క రూపాయి కూడా ముట్టలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రత్యేక దర్యాప్తు అధికారులు విచారించారు. విజయసాయిరెడ్డి తరువాత ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ అనంతరం ప్రధాన నిందితుడు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలపై చర్చ జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో అభియోగాలు ఎదుర్కొన్న A4 మిథున్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఓసారి విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణ జరిపిన వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. దీంతో ఆయనను పోలీసులు ఎప్పుడో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. సుప్రీం గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే మిథున్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. ఇదే సమయంలో మిథున్ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందని చెబుతున్నారు. రాయలసీమలో రాజకీయంగా కీలక కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో పరస్పర ప్రయోజనాల కోణంలో మిథున్ రెడ్డి విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు విజయసాయిరెడ్డిని పోలీసులు A5గా పేర్కొన్నారు. A2, A3గా ప్రభుత్వ ఉద్యోగులు వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ను పేర్కొన్నారు. A1ను ఇప్పటికే అరెస్ట్ చేసినందుకు వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటున్నారు. ఇక మిథున్ రెడ్డికి ప్రస్తుతం కోర్టు రక్షణ ఉన్నందున వరుస క్రమంలో విజయసాయిరెడ్డి పేరును పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. స్కామ్ దర్యాప్తుకు తాను స్వచ్ఛందంగా సహకరిస్తానని విజయసాయిరెడ్డి చెబుతుండటం వల్ల ఆయనకు అరెస్ట్ చేయాలా లేదా అప్రూవర్గా చూసి సాక్షిగా మార్చేయాలా అన్న దానిపై సిట్ అధికారులు తర్జన పడుతున్నారని చెబుతున్నారు. దీంతో స్కామ్పై విచారణ జరుగుతున్న సిట్ అధికారులు నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందన్న టెన్షన్ కనిపిస్తుంది.